హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో నాకెంతో ఇష్టమైన ఒక బిజీ రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. నాకిష్టమైన బిజీ రొటీన్ అని ఎందుకు అంటున్నాననేది వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు వ్లాగ్‌ని కూడా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నుంచే స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాల్సిన బెడ్ షీట్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇంకా ఇవన్నీ కూడా వాషింగ్ మెషిన్‌లో వేసి ఇంకా లిక్విడ్ వేసేసి ఆన్ చేసామంటే ఇంకా ఈ వీటి పని ఇది చూసుకుంటుంది కదా! సో, ఈలోపైతే ఇంట్లో మిగిలి ఉన్న పనులన్నీ కూడా చేసుకుంటాను ఇంకా నిదానంగా. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్న అగరబత్తులయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇందులోనే మనకి వుడెన్ స్టాండ్ కూడా ఇచ్చారండి. అంటే అగరబత్తులు అవి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ అగరబత్తులయితే చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి. స్మెల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం కదా! సో, అందుకని వన్ వర్డ్‌లో చెప్పాలి అంటే మనసుకి ప్రశాంతత, చాలా పీస్‌ఫుల్ మైండ్‌నయితే డెఫినిట్‌గా ఇస్తుంది ఈ స్మెల్‌తో. నేను చేసుకునే పూజా విధానం ఇలా చాలా సింపుల్‌గానే ఉంటుందండి. తులసమ్మ దగ్గర అలాగే ఇంట్లోనే కూడా పూజను కంప్లీట్ చేసుకున్నాను. పూజ చేసుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అసలు. తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసి కిచెన్ అంతా కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈసారి కిచెన్ క్లీనింగ్ వీడియోనైతే మీతో షేర్ చేయట్లేదు. ఇంక ఇవన్నీ అయ్యేలోపు వాషింగ్ వేసాను కదా! బట్టలన్నీ కూడా వాష్ అయిపోయినాయి. ఇంకా వీటన్నిటిని తీసుకొని టెర్రస్ పైకైతే వచ్చేసాను. బట్టలు ఎక్కువ ఉండేటప్పుడు లేదా బెడ్ షీట్స్, బ్లాంకెట్స్ ఇలాంటివి వాష్ చేసేటప్పుడు పైన టెర్రస్ పైనే ఆరేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎండలో ఆరబెడితేనే బావుంటాయి కదా! ఇలాంటి బట్టలు. సో, అందుకని. ఇంకిప్పుడు కిందకొచ్చేసి మిగిలిన పని చేసుకుంటున్నాను. బెడ్ షీట్ తీస్తాను కదా! ఇప్పుడు వేరే బెడ్ షీట్ వేసుకుంటున్నాను. ఓకే. ఇంకా వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! నాకిష్టమైన బిజీ రొటీన్ అని. అది ఎందుకు అనేది ఈ వీడియోలో ముందు ముందు చెప్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదొచ్చేసి ఫోల్డబుల్ ఐరన్ స్టాండ్ అండి. దీన్ని మనం యూజ్ చేసిన తర్వాత మంచిగా ఫోల్డ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు. అలాగే ఐరన్ చేసుకునేటప్పుడు కూడా మనకి తగ్గట్టుగా అంటే మన హైట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అంటే కూర్చొని చేసుకోవచ్చు. అలాగే నుంచొని చేసుకునేటప్పుడు కూడా ఒంగొని చేసుకోకుండా మన హైట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఈ ఐరన్ స్టాండ్ లింక్ కావాలితే కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నదైతే సారీ ప్రీ ప్లీటింగ్ అనమాట. సో, దానికి సంబంధించిన ఐరన్ బాక్సు, అలాగే ఈ బాస్కెట్‌లన్నీ కూడా ప్రీ ప్లీటింగ్‌కి సంబంధించిన కిట్ అంతా కూడా ఈ బాస్కెట్‌లో పెడతాను. ఇంక ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇదొచ్చేసి మనకి ఆర్డర్ అండి. నిన్న ఈవినింగ్ అయితే భవ్య మ్యామ్ 2 సారీస్ పంపించారు ఫ్రమ్ రాజమండ్రి నుండి. మన వీడియోస్ అవి చూసి ఇంకా వాట్సాప్ చేశారనమాట. నేనైతే అడ్రెస్ అది కూడా సెండ్ చేశాను. ఇంకా ర్యాపిడో ద్వారా మనకైతే ఇవైతే సారీస్ 2 సారీస్ కూడా డెలివరీ చేశారు. ఇంకా ఈ రోజు ఈవినింగ్ కల్లా కూడా రిటర్న్ చేసేయమన్నారు. సో, అందుకని ఇంక ఇప్పుడైతే వీటిని ప్రీ ప్లీటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సారీస్ 2 కూడా హైట్ ఇంకా టాప్ సైజ్‌ని బట్టి ప్రీ ప్లీటింగ్ చేస్తున్నాను. ఈ 2 సారీస్ కూడా నిన్న ఈవినింగ్ సెండ్ చేశారండి. మళ్ళీ ఈరోజు రిటర్న్ చేసేయమన్నారు. సో, అందుకని ఇంకా ప్రీ ప్లీటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్లో పనులన్నీ ఎక్కడివక్కడ పెట్టుకొని ఇలాంటివి చేయాలి అంటే బ్రెయిన్ అస్సలు పనిచేయదనమాట. ఇంకా మనసంతా కూడా ఇంకా అవి చేయాలి, ఇవి చేయాలి అన్నట్టుగానే ఉంటుంది కదా! సో, అందుకని ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే. ఇంకా అవన్నీ అయ్యి ఇలా ప్రీ ప్లీటింగ్‌కి కూర్చునేటప్పటికి టైం అయితే 10:30 అవుతుంది. ఇంక ఇప్పుడైతే ప్రీ ప్లీటింగ్ చేస్తున్నాననమాట. ఇలాంటివి సర్వీసెస్ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఐరన్ ఇలాంటివి చేస్తాం కదా! సో, అందుకని సారీస్ అవి కూడా డిస్టర్బ్ అవుతాయన్నమాట. అంటే డ్యామేజ్ అవుతాయి కదా! సో, అందుకని మనం కొంచెం కేర్‌ఫుల్‌గానే చేయాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సారీస్ అంటే మన దగ్గర మన సారీస్ ఎలాగైనా పెట్టుకుంటాము. బట్ వేరే వాళ్ళ సారీస్ మన దగ్గర ఉన్నప్పుడు అంతకంటే అంటే వాళ్ళు ఎంత అయితే జాగ్రత్తగా ఉంచుకుంటారో అంతకన్నా జాగ్రత్తగా వాళ్ళకి రిటర్న్ చేయాలి. సో, ఎందుకంటే ఇంకా ఆ సారీస్ రెస్పాన్సిబిలిటీ మన పైనే ఉంటుంది కదా! సో, అందుకని కేర్‌ఫుల్‌గా చేయాలి. ఇంకా అందుకనే నేనెప్పుడు కూడా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా! మనం ఫస్ట్ డైలీ రొటీన్‌లో ఏమేమైతే పనులు చేసుకుంటూ ఉంటామో, అలాంటివన్నీ కూడా ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన ఎక్స్‌ట్రా పనులు ఏమైనా పెట్టుకుంటే అంటే ఎలాంటి పనులు గాని, ఇంకా ఎక్స్‌ట్రా పనులు ఏమైనా ఉంటాయి కదా! అలాంటివన్నీ కూడా ఆ తర్వాతే చేసుకోవాలి. అప్పుడే మనది మనసుకి కూడా ప్రశాంతంగా ఉంటుందనమాట. లేదు అంటే ఇంకా అవి చేయాలి, ఇవి చేయాలి అన్నట్టుగానే ఉంటుంది. పని కూడా ముందుకు వెళ్ళదనమాట. సో, అందుకని ఇంకా ఫోకసింగ్‌గా ఇప్పుడు పనంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా మ్యామ్ అయితే బ్లౌజెస్ కూడా పంపించారు. ఇంకా ఆ బ్లౌజ్‌ని బట్టి చెస్ట్ ప్లీట్స్ అవి కూడా స్పెడ్ చేస్తున్నాను. సారీ ప్రీ ప్లీటింగ్‌కి సంబంధించి మ్యామ్ అయితే నాకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ అయితే చెప్పలేదు. ఒకటే ఒకటి చెప్పారు. బాడీ బాగా కవర్ అవ్వాలి అని. ఎందుకంటే విలేజెస్‌కు వెళ్తున్నారంట ఆమె అయితే ఏదో స్పెషల్ అకేషన్‌కి.
సో, ఇంకా ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉండాలి కదా! అంటే బాడీ అది కూడా కవర్ అవ్వి, ఇంకా ఆమెకు కంఫర్ట్‌గా ఉండాలి. సో, అది చెప్పారనమాట. ఇంకా దాన్ని బట్టే నేనైతే ఇప్పుడు శారీస్ 2 కూడా ప్రీ ప్లీటింగ్ చేస్తున్నాను. నాకైతే దగ్గరగా ఒక శారీని ప్రీ ప్లీటింగ్ చేయడానికి ఒక గంట టైం పడుతుందండి. ఇంకా ఫాస్ట్‌గా కూడా చేసేయవచ్చు. బట్ అది అంత పర్ఫెక్ట్‌గా ఉండదనమాట. అంటే ఏదో చేసేసాంలే, రిటర్న్ చేసేసాంలే అన్నట్టుగా చేస్తే క్లయింట్ కూడా సాటిస్ఫై అవ్వరు కదా! సో, అందుకని నేనైతే ఇలా టైం తీసుకొని మరీ ఇలా స్లోగా నిదానంగా చేస్తాను. ఎందుకంటే క్లయింట్స్ శారీస్‌ని ఇలా ప్రీ ప్లీటింగ్ చేయించుకునేదే సింపుల్‌గా కట్టుకోవడానికి, అలాగే కట్టుకున్న తర్వాత కంఫర్ట్‌గా ఉండడానికి కదా! అందుకని క్లయింట్స్‌ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకూడదు అనేది నా టార్గెట్ అనమాట. నేనైతే ఒక సారీ ప్రీ ప్లీటింగ్ చేయడానికి 250 తీసుకుంటున్నాను. అబోవ్ 5 సారీస్‌కైతే 200కే సారీ ప్రీ ప్లీటింగ్ అయితే చేస్తున్నానండి. మీరు ఎక్కడైనా సారీ ప్రీ ప్లీటింగ్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మీకే తెలుస్తుంది ఎంత చార్జెస్ చేస్తున్నారనేది. అందరికీ కూడా సారీస్‌ని ఇలా ప్రీ ప్లీటింగ్ చేయించుకునే కట్టుకోవాలనిపిస్తుంది కదా! ఎందుకంటే మనం కట్టుకునే దాన్ని బట్టి చీర అందం అనేది రెట్టింపు అవుతుంది. ఎక్కువ రేటు పెట్టి కొన్నా, తక్కువ రేటు పెట్టి కొన్నా మనం కట్టుకునే దాన్ని బట్టి కూడా దాని అందం అనేది రెట్టింపు అవుతుందండి. మీరెప్పుడైనా ఇది గమనించారా? సో, అందుకని ఇంకా అందరికీ కూడా రీజనబుల్ ప్రైస్‌లో ఉంటుంది అనేసి ఇంకా 250కే చేస్తున్నాను నేనైతే. అబోవ్ 5 సారీస్ అయితే 200కి చేస్తున్నాను. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇలాంటివన్నీ కూడా ఉదయాన్నే చేసేస్తాను కదా! అంటే కుకింగ్ అంతా కూడా మార్నింగే అయిపోతుంది. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా! సో, అందుకని. ఇంకా తర్వాత ఇంట్లో ఉన్న మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా అవన్నీ అయ్యేసరికి 10:30 ఆర్ ఒక్కొక్కసారి అయితే 11 అవుతుంది. అంటే ఇంట్లో పనులు బట్టి టైం అవుతుందనమాట. ఇంకా అవన్నీ అయిన తర్వాత ఇంట్లో ఖాళీగానే ఉంటాను. అటువంటిటప్పుడు ఇలా ప్రీ ప్లీటింగ్ అవి కూడా చేసుకుంటాననమాట. ఇప్పుడు వెడ్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కదా! అంటే వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో, అందుకని ఇంకా కొన్ని ఆర్డర్స్ అయితే ఎక్కువే ఉన్నాయన్నమాట. సో, అందుకని డైలీ రొటీన్ వ్లాగ్స్ చేయడానికి అది కూడా కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా! వీడియో షూట్ చేసుకోవడం గానీ, ఎడిటింగ్ చేయడం గానీ, ఇవన్నీ కూడా నేనే చేసుకుంటాను యూట్యూబ్‌కి సంబంధించి. సో, అందుకని ఇంకా దాంతో పాటు ఇలా అర్జెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తున్నారనమాట. అందరూ కూడా ఇంకా ముందు రోజు ఇచ్చి ఇంకా నెక్స్ట్ డేకి ఇచ్చేయమంటున్నారు. సో, అందుకని ఇంక ఇలాంటి అర్జెంట్ ఆర్డర్స్ ఉండేటప్పుడు వీడియో షూట్ చేసుకుంటూ ఇవి చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందనమాట. ఎందుకంటే మనం కొంచెం ఫోకస్‌గా చేయాలి కదా! ప్రీ ప్లీటింగ్ అనేది. సో, అందుకని ఇంకా అది మిస్ అవుతుందనేసి ఇంకా వీడియో అయితే షూట్ చేయట్లేదండి ఇంకా అన్ని సార్లు కూడా. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా నా చేత ఇలా సారీ ప్రీ ప్లీటింగ్ చేయించుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. మెసేజ్ చేయండి వాట్సాప్‌లో. డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేస్తాను. అలాగే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటానండి. మీరెంత సేఫ్‌గా నాకు సారీస్ మీరిస్తారో అంతే సేఫ్‌గా రిటర్న్ చేసే బాధ్యత కూడా నాదేనండి. రీసెంట్ టైమ్‌లోనైతే గోల్డ్ సారీస్ అయితే చాలా ట్రెండీలో ఉన్నాయి. గోల్డ్ కలర్ ఆర్ లైట్ కలర్స్ ఎక్కువ ట్రెండీలో ఉన్నాయి. ఎవరైనా సారీస్ తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ ఇదైతే చాలా వెయిట్ ఉందండి సారీ అయితే. ఇంకా ఇలా 2 సారీస్‌ని కూడా ప్రీ ప్లీటింగ్ చేసేసి ఇంకా బ్యాగ్‌లో అయితే అరేంజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు టైమ్ అయితే ఎగ్జాక్ట్‌గా 1:30 అవుతుందండి. ఈ 2 సారీస్ కూడా హెవీ వెయిట్ ఉన్నాయి. సో, అందుకని ఇంకా 2 అవర్స్ టైం పట్టింది. ఇంకా బ్లౌజెస్, సారీస్ అన్నీ కూడా బ్యాగ్‌లో సర్దేసి ఇంకా నేను కూడా ర్యాపిడో బుక్ చేసి రిటర్న్ చేసేసాను మ్యామ్‌కైతే. మ్యామ్ అయితే ఈవినింగ్ లోపు సెండ్ చేయమన్నారు. బట్ నేను మళ్ళీ మర్చిపోతానేమోనని ఇంకా వెంటనే కూడా రిటర్న్ చేసేసాను. ఇంకా మ్యామ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, ఇదండి ఇవాల్టిన మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రెస్ట్‌లెస్ బిజీ రొటీన్ అయితే. నాకు చాలా ఇష్టం ఇలా బిజీగా ఉంటే డే అంతా కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.